శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం నల్లమడ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పల్లె సింధూరారెడ్డి పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా నల్లమడ నుండి పెనుగొండ దర్గా వరకు పాదయాత్రతో వస్తామని మొక్కుకున్నారు. తెలుగుదేశం విజయం సాధించిన సందర్భంగా తన మొక్కుబడి 15వ తారీఖున నల్లమడ ఎన్టీఆర్ విగ్రహం నుండి ప్రారంభం జరిగింది. ఈ పాదయాత్ర చేస్తున్న వారు ఆటో నూర్ బాషా మరియు నబీ రసూల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నటువంటి వారికి పూలమాల వేసి యాత్ర ప్రారంభించారు. మండలం అంటే అదరాలు వచ్చాను రూమ్ అంతా ఘన విజయం సాధించినటువంటి సందర్భంగా పార్టీ గెలుపును ఆశించినటువంటి నబిరసు నూర్ బాషా ఇద్దరు కలిసి ఇక్కడ నల్లమాడ నుండి పెనుగొండ వరకు పాదయాత్ర చేయడానికి దర్గాకి బయలుదేరినారు. ఇది ఒక గొప్ప పరిణామం. ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ గెలవాలని, సామాన్యునికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడికి బయలుదేరి వెళ్తున్నారు. ఇది తప్పకుండా భగవంతుడు నిర్ణయించిందే కాబట్టి ఈ విజయం తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందినటువంటి సింధూరారెడ్డి గారు కూడా విజయం సాధించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పాదయాత్ర చేస్తున్నారు. విజయం సాధించినందుకు ఇప్పుడు వారు పాదయాత్ర చేస్తున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసినారు కాబట్టి అతనికి ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పాదయాత్ర ప్రారంభించినారు. వీరందరూ మంచి కార్యం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగింది, రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ యాత్ర సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ విగ్రహం, అదే తెలుగుదేశం పార్టీ అవ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి ఆత్మ సంతోషంగా ఉండాలని వారి స్వభావంలో తెలుగుదేశం పార్టీ ఈ విజయాన్ని ఆస్వాదిస్తుంటారని, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఈ గెలుపు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా ప్రతిపక్షం అనేది లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఈ విజయం సాధించింది. ఈ విజయానికి శుభసందర్భంగా మన తెలుగుదేశం నల్లమాడ నాయకులు నబీ రసూల్ అన్న, తర్వాత నూర్ బాషా గారు నల్లమాడ ఎన్టీఆర్ విగ్రహం నుంచి పెనుగొండ వరకు బాబాయ్ దుర్గా వరకు పాదయాత్ర చేయడం శుభ పరిణామం. సామాన్యులు కష్టాలు తీర్చుడికే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించింది. ఇంతకుముందు రామారావు గారు మండల వ్యవస్థ కావచ్చు, బీఆర్ వ్యవస్థను, తర్వాత వచ్చేసి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు రిజర్వేషన్లు ఎన్నో పథకాలు తెచ్చి, తర్వాత వచ్చేసి ఇది స్టోర్ బియ్యం, అదే ₹2 కిలో బియ్యము, తర్వాత ఉచిత జనతా వస్త్రాలు, ఎన్నో పథకాలు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నందమూరి రామారావు గారి ఆదేశంతో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా పథకాలతో ఈ తెలుగుదేశం పార్టీ విజయదుందు విదోపించింది. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి గారికి, మన తెలుగుదేశం నాయకు గారికి, సుందర మేడం గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యాత్ర శుభప్రదంగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. మాట్లాడతారా? పేరు చెప్పు, మీ ఊరి పేరు చెప్పు. నల్లమాడ నుంచి నా ఆటో నూర్ బాషా నా పేరు. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని మా కోరిక, ఆశ, ఆకాంక్ష. మన అలాగే సింధూర మేడం గారు ఎమ్మెల్యే కావాలని మా కోరిక ఉండేది. అందుకోసం చంద్రబాబు నాయుడు సీఎం కావాలని మా కోరిక. ఇప్పుడు నల్లమాడ నుంచి మేము ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి పెనుగొండ బాబాయ్ స్వామి దర్గా వరకు పాదయాత్రతో మేము బయలుదేరుతున్నాము.
మా కోరిక నెరవేరింది కావచ్చు మా మొక్కుబడి చెల్లించుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం మేడం. నా పేరు నజీరుడు. ఈ పాదయాత్ర చేయడానికి కారణాలు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, పల్లె సింధూరెడ్డి ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో మేము ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగిస్తాం. ఎక్కడి నుంచి నల్లమాడ ఎన్టీఆర్ విగ్రహం కానిండి తెల్లగొండ బాబాయ్ స్వామి దర్గా వరకు పాదయాత్ర కొనసాగిస్తాం. మా ముక్కుబడి తీసుకున్న తర్వాత తిరిగి మా ప్రయాణం వెనక్కి కొనసాగిస్తాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.